ఈ హైడ్రా లాంటివి ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఏవైతే చేస్తున్నారో మిగతా పనులు ఏమీ లేవా? ఎన్నో ఇంపార్టెంట్ పనులు పెట్టుకుని దీని మీద పడ్డారేంటి? సో హైడ్రా అనేది ఫ్యూచర్ జనరేషన్ కు పనికొచ్చే విషయం. అది హైదరాబాద్ కు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ దానికి లెగసీ ఉంది. ఈ లెగసీని మనం నెక్స్ట్ కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు ఇంకా బెస్ట్ గా షోకేస్ చేసుకునేటట్టు ఉండాలి. అంటే మనకి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేటట్టు ఉండాలి. అన్ఫార్చునేట్లీ అక్కడ మీరు అన్న హైడ్రా టైంలో ఒక సినిమా హీరోది అక్కడ కూల్చివేయడం జరిగింది. చాలా పొలిటీషియన్స్ కూడా జరిగింది, చాలా బిజినెస్ మ్యాన్స్ కూడా తీయడం జరిగింది. ఎవరైతే ఎస్పెషల్గా FTL లోపల ఉన్నాయో, చెరువులలో ఉన్నాయో వాటిని డెఫినెట్గా తీసిరు, ఫర్దర్ కూడా తీస్తారు. అది పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఒక ఫిలిం స్టార్ ఫ్యాన్స్ ఉంటారు, యాక్సెప్ట్ చేస్తుంటారు కాబట్టి ఫిల్మ్స్ నడుస్తుంటాయి. గవర్నమెంట్ అనేది పబ్లిక్ గురించి పనిచేసే ఉంటుంది. పబ్లిక్ ఈజ్ ప్రియారిటీ టు ది గవర్నమెంట్. అంతే తప్ప ఒక ఫిలిం స్టార్ మీద కోపంతోనో అతను ఏదో ఇబ్బంది చేయాలనే ఉద్దేశం గవర్నమెంట్కి లేదు. ఈవెన్ ఒక మాట చెప్పాడు రేవంత్ అన్న, నా ఫ్యామిలీ మెంబర్స్ బ్రదర్స్ కూడా ఇలాంటి దాంట్లో ఇల్లీగల్ ఇన్వాల్వ్ అయినా నేను యాక్సెప్ట్ చేయను. గవర్నమెంట్ పాలసీ ఒకటి, అందరినీ కలుపుకొని హైదరాబాద్ని తెలంగాణని బెస్ట్ వేలో చేయడమే సీఎం రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో ఇది జరగబోతుంది.